భారత సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. माननीय राष्ट्रपति महोदय, आपकी अनुमति हो तो आज के समारोह का शुभारंभ किया जाए. भारत के मुख्य न्यायमूर्ति श्री सूर्यकांत. मैं सूर्यकांत, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा. भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा. तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा. तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा. భారత సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. భారతదేశ 53వ సిజేఐగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము జస్టిస్ సూర్యకాంత్తో ప్రమాణ స్వీకారం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగబోతున్నారు. జస్టిస్ సూర్యకాంత్ న్యాయ రంగంలో విశిష్టమైన అనుభవం కలిగిన న్యాయవేత్తగా పేరు పొందారు. ఆయన 1962 ఫిబ్రవరి 10న హర్యానా రాష్ట్రంలోని హిసార్ జిల్లాలోని నార్నాడ్ మండలంలోని పెట్వార్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన కుటుంబం సాధారణ మధ్యతరగతికి చెందినదే. తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు, తల్లి గృహిణి. చిన్న వయసులోనే సూర్యకాంత్ క్రమశిక్షణ, కృషి, విద్యపై ఆసక్తిని ప్రదర్శించారు. అతను తన ప్రాథమిక
ఆ తర్వాత న్యాయ రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించి 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా సాధించారు. ఈ సమయంలో ఆయన న్యాయ విద్యలో మాత్రమే కాకుండా సామాజిక విషయాలపైన కూడా గాఢమైన అవగాహన పెంచుకున్నారు. సూర్యకాంత్ హైకోర్టు న్యాయవాదిగా తన కెరియర్ ప్రారంభించారు. పలు ప్రముఖ కేసుల్లో వాదనలు వినిపించి న్యాయపరమైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఆయన నిజాయితీ, వృత్తిపరమైన అంకిత భావం, న్యాయబద్ధమైన తీర్పుల ద్వారా హైకోర్టులో ప్రత్యేక గుర్తింపు పొందారు. దశాబ్దాల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన సూర్యకాంత్ 2011లో కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి LLM పట్టా కూడా పొందారు. ఆయన విద్య, న్యాయరంగ అనుభవం కలయిక ఆయన్ను అత్యున్నత న్యాయస్థానానికి అర్హుడిగా నిలిపాయి. తన న్యాయ జీవితంలో సూర్యకాంత్ పలు చట్టపరమైనటువంటి సంస్కరణలు సూచించారు. ప్రజా హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, మహిళా సాధికారత వంటి అంశాలపై ఆయన తీర్పులు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పేదలు, బలహీన వర్గాలు, సాధారణ ప్రజలకు న్యాయం అందించడంలో ఆయన చేసిన కృషి న్యాయ వర్గాల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియామకం దేశ న్యాయ వ్యవస్థలో కొత్త మార్గదర్శకంగా భావించబడుతుంది. ఇక జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9 వరకు CJIగా కొనసాగబోతున్నారు. అంటే ఆయన సుమారుగా 14 నెలల పాటు దేశ అత్యున్నత న్యాయస్థానానికి న్యాయకత్వం వహించబోతున్నారు. న్యాయపరమైన సమానత్వం, పారదర్శకత, ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేయడంలో సూర్యకాంత్ కీలక పాత్ర పోషిస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశ న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడంలో, సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంపొందించడంలో, సాధారణ ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడంలో ఆయన ప్రయత్నాలు ముఖ్యంగా ఉండబోతున్నాయి. తన ఆలోచనల్లో ఎల్లప్పుడూ సుస్థిర న్యాయ విధానాలు, సమాన అవకాశాలు, ప్రజా శ్రేయస్సు ప్రధానమైన అంశాలుగా నిలుస్తాయని ఆయన పలు సందర్భాల్లో వెల్లడించారు. జస్టిస్ సూర్యకాంత్ నాయకత్వంలో సుప్రీంకోర్టు మరింత ఆధునీకృత దిశగా ముందుకు సాగుతుందని న్యాయ వర్గాలు నమ్ముతున్నాయి. मैं सूर्यकांत जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा।